Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today 16/9/2024. So author garu emantaru, human touch to India's mineral ecosystem. అంటే ఇండియాలోని మినరల్స్ చాలా ఉన్నాయి, దానికి కాస్త మానవతా కోణంలోంచి చూద్దాము, ఒక మానవతా విలువలతోని హ్యూమన్ టచ్ ఇద్దాం దానికి అని ఆథర్ గారు అంటున్నారు. అంటే ఏంటంటున్నారంటే ఇన్ ది ఇయర్ 2014 ద హయ్యర్ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు దేని మీద స్పాట్లైట్ పెట్టిందండి? టర్న్ ద స్పాట్లైట్ ఆన్ ద అలాట్మెంట్ అనమాట. ఏవి? బొగ్గు గన్లు ఒక్కొక్క కంపెనీకి ఇన్ని బ్లాక్స్ కింద ఇచ్చిందనమాట. విత్ ద కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఓకే, విత్ క్యాగ్ అంటాం కదా, క్యాగ్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఆఫ్ 2012. ఇది దేని మీద ఫోకస్ చేసింది? ఆన్ ద అలొకేషన్ ఆఫ్ కోల్ బ్లాక్స్ బిట్వీన్ 2004-2009. అంటే యూపీఏ 1.0 అప్పుడు, ఓకే, యూపీఏ గవర్నమెంట్ 1.0 ఎప్పుడు? 2004, ఓకే, 2009. ఎందుకంటే వాళ్ళు 2009లోని మళ్ళీ 2014 కూడా వాళ్ళే కదా ఉన్నారు. 14 నుంచి కదా మనకి ఎన్డీఏ స్టార్ట్ అయింది. సో 2014లో వీళ్ళు రాగానే ఎవరు? ఎన్డీఏ హయ్యర్ జ్యుడిషియరీ దాని స్పాట్లైట్ అంతా ఈ బొగ్గు గనులు ఎలాగండి ఇచ్చారు ఒక్కొక్కరికి అని దాని మీద దృష్టి సారించారు. దాని మీద స్పాట్లైట్ పడింది. ఎందుకంటే 2012లోని క్యాగ్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంటి రిపోర్టు? ఎవరెవరికి ఎలా ఇచ్చారు బొగ్గు గనులు అన్నది. ఎప్పుడు? యూపీఏ 1.0 గవర్నమెంట్ అప్పుడు అండి. అదే ఈ నేపథ్యంలో ఏమైంది? ఇన్ 2015 నరేంద్ర మోడీ గారు వచ్చిన సంవత్సరం తర్వాత కొన్ని సవరణలు చేశారు. గవర్నమెంట్ అమెండెడ్ ద మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. దీని ద్వారా ఏం చేశారైనా మ్యాండేటింగ్ ఆక్షన్స్ అంటే మ్యాండేటరీ చేశారు, తప్పదు ఇంకా, ఓకే, చట్ట ప్రకారమే దీని యొక్క వేలంపాట జరగాలి అని ఆయన మంచి సదుద్దేశంతో మొదలుపెట్టారు మ్యాండేటింగ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బిల్, ఆ బిల్లో భాగంగా గవర్నమెంట్ కొత్త బాడీని క్రియేట్ చేసింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటండి? డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్. మనం దీని గురించి ఎక్కువ వింటూ ఉంటాం ఈ మధ్యలో. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఇక్కడ ఏంటంటే లైసెన్సీసు అంటే ఇప్పుడు మన ఏరియా లాటరైట్ మనకి పడింది అనుకోండి, లాటరైట్ మైన్ వెళ్తాము, అప్లై చేస్తాం, మనకు లైసెన్స్ ఇచ్చారనుకోండి, మనం వాడుకుంటాం. ఒకవేళ కానీ దాన్ని వాడలేదనుకోండి, డెడ్ రెంట్ అని కూడా కట్టాలి. అంటే ఏం వాడకపోయినా మైన్కి సంవత్సరానికి ఇంత రెంట్ అని కడుతూ ఉంటాం, దాన్ని డెడ్ రెంట్ అంటారు అనమాట. ఓకే, సో లైసెన్సీస్ అంటే మనలాంటి వాళ్ళు, లేదా లీజ్ హోల్డర్ అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఆయనకి ఇచ్చారనుకోండి, పలానా శంకర్ గారికి ఇచ్చారు, ఆయన దగ్గర ఇవి లేవు, ప్రొక్లైనర్స్ లేవు, ఎర్త్ మూవర్స్ లేవు, ఆయన దగ్గర నుంచి మనం లీజ్ తీసుకుంటాం. అయ్యా మీకు వర్క్ అవ్వడానికి ఎంత అవుతుందండి అంటే ఇది ఎంతో 2 కోట్లు 3 కోట్లు, లాభం ఎంత వస్తుందండి? 50 లక్షలు. ముందే మనం ఆయనకి 50 లక్షలు ఇచ్చేసి మనం వర్క్ చేసుకుంటాం. 60 లక్షలు తోడుకుంటామా, 70 లక్షలు తోడుకుంటామా? ఎందుకంటే ఆల్రెడీ 50 పెట్టేసాం. ఫుల్ వర్క్ అవ్వడానికి 2 కోట్లు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. దాని నుంచి మనం ఎంత తీయగలం? ఇంకా ఎక్కువ. అప్పుడు మనం ఏమవుతాం? ఆ లైసెన్సర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పిన ఈ శంకర్ గారి దగ్గర మనం లీజ్ తీసుకుని మనం ఆ మైన్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు లీజ్ హోల్డర్స్ వీళ్ళు ఏం చేస్తారండి? దే పే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఓ సర్టెన్ అమౌంట్. అర్థమైందో మీకు? ఒక సర్టెన్ ఇంత డబ్బులని కట్టేస్తారు. ఇది ఎలా కడతారు? రాయల్టీగా. రాయల్టీ అంటే మనం పుస్తకం రాసాం అనుకోండి, మనం ఆథరే పుస్తకం రాసాం, దాన్ని ప్రచురించారు, అమ్మారు, మరి రాసిన వాడు డబ్బులు రావాలి కదా, దాన్నే రాయల్టీస్ అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు? రాయల్టీ. అలాగే ఏమన్నారు డిఎంఎఫ్ వాళ్ళు? కొద్ది డబ్బులు రాయల్టీగా మాకు కూడా ఇవ్వండి, ఎందుకంటే మేము మీకు గన్లు ఇచ్చాం కదా అంత ఓపెన్గా అన్నారు. చూడండి, అది సవరణ అనమాట. దిస్ వాజ్ డ్రివెన్ బై, ఇది ముందుకు ఎలా తీసుకెళ్లారు? ప్రైమ్ మినిస్టర్ గారు చాలా దృఢంగా నమ్మారు. చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు, ఫర్మ్ బిలీఫ్. ఎందుకంటే లోకల్గా కొంతమంది పీపుల్ ఉంటారు ఆ మైన్ చుట్టూ, లోకల్ కమ్యూనిటీస్ కూడాను. ఇప్పుడు అక్కడ కొంతమంది గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉంటారు, చిన్నగా ఏదో నీళ్లు పట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొండల్లో దొరికే కట్టెలతోని పొయ్యలు వెలిగించుకునే, మరి వీళ్ళందరికీ జీవనోపాధి పోతుంది. ఒక్కసారి మైన్ అనుకోండి, నేను జెలటిన్ స్టిక్స్, టీఎన్టీ, ఆర్డీఎక్స్లు పెట్టి పేల్చేస్తుంటారు, డైనమైట్స్ పెట్టి. సో వాళ్ళు కీ స్టేక్ హోల్డర్స్. మరి వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఏంటి?
ఇన్ ద నేషన్స్ న్యాచురల్ రిసోర్స్ లెడ్ డెవలప్మెంట్. ఓకే, భారతదేశం న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి వనరులు ఇస్తుంది ప్రకృతి వనరుల్ని మనం వాడుకుంటూ ఎక్స్ప్లాయిట్ చేయకుండా అంటే విపరీతంగా వాడేయకుండా ముందంజలో ఎలా వెళ్ళాలి అన్నది ఆయన దృఢ సంకల్పం. ఓకే, ఇప్పుడు మార్పు ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ 10 years లేటర్ అంటే ఏంటంటే 2014 ఈ గవర్నమెంట్ వచ్చింది, 2024. ఓకే, ఆథర్ గారు 10 ఏళ్ళ తర్వాత డిఎంఎఫ్ హ్యాస్ రిసీవ్డ్ అ కార్పస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎంత వచ్చిందండి? 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది. 1,00,000 కోట్లు వచ్చిందనమాట. ఒత్తి డిఎంఎఫ్కే 1,00,000 కోట్లు వచ్చిందంటే ఎంత బిజినెస్ జరిగి ఉండాలి? అది కూడా మనం చూడాలన్నమాట. హ్యాస్ రిసీవ్డ్ అ కార్పస్ ఆఫ్ ఆల్మోస్ట్ త్రూ విచ్ డీసెంట్రలైజేషన్ అంటే స్టేటు, డిస్ట్రిక్ట్స్, విలేజెస్ అలాగా కమ్యూనిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ వర్క్స్ ఆర్ క్యారీడ్ అవుట్. డీసెంట్రలైజ్డ్ ఏ లెవెల్లో ఆ లెవెల్లోని కమ్యూనిటీ సెంట్రిక్ ఈ ప్రజలకి చేయాలండి, చేద్దాం. ఓకే, కమ్యూనిటీ సెంట్రిక్ డెవలప్మెంట్ వర్క్స్, బ్యూటిఫుల్ వర్డ్, డెవలప్మెంట్ వర్క్స్ క్యారీడ్ అవుట్ ఇన్ ద మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. సో మైనింగ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, మరి ఎక్కువగా మైనింగ్ చేస్తూ ఉంటే మన జనాలు ఏంటి, వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళ జీవనోపాధి ఎలాగా, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలాగ, ఇవన్నీ కూడా ఈ కార్పస్ ఫండ్లో ఉంటాయి. ద జర్నీ ఫ్రమ్ హ్యూజ్ లాసెస్, ఒకప్పుడు ఎక్కువ నష్టాలు వచ్చాయి. ఎలా నష్టాలు? కోట్ల రూపాయల్లోని నేషనల్ ఎక్స్చేకర్ అంటే మన భారతదేశానికి రావాల్సిన డబ్బులు చాలా నష్టాల్లో వదిలిపోయింది. అలాంటిది ఇప్పుడు 1,00,000 కోట్లు కార్పస్ ఫండే వచ్చింది డిఎంఎఫ్. అంటే చూడండి ఎంత బాగా దేశాన్ని ముందంజలోకి తీసుకెళ్తున్నారు మోడీ గారి గవర్నమెంట్. ఓకే, ఈజ్ అ ట్రాన్స్ఫర్మేషన్, ఇది మార్పు. వర్త్ నెరేటింగ్, చెప్పదగ్గ కథ, ఇది చెప్పదగ్గ కథ. September 16 is the District Mineral Foundation Day. ఓకే, September 16 అంటే ఇవాళ. యాజ్ ద ప్రధానమంత్రి ఖనిజ్ క్షేత్ర కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి ఖనిజాలు, ఓకే అంటే మినరల్స్, క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్షేత్రం, కళ్యాణ్ యోజన అందరికీ వికసిస్తుంది, అందరికీ శుభంగాక. ఈ యోజన కింద ఈ స్కీమ్ ఇప్పటికీ 10 ఏళ్ళు అయింది దాన్ని అమలుపరిచి. టుడే ద డిఎంఎఫ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ 3 lakh ప్రాజెక్ట్స్, 3 లక్షల ప్రాజెక్టులు అన్నిటికీ ఆమోదం ఇచ్చారు. ఎన్ని జిల్లాల్లో? 640 జిల్లాలు, 23 రాష్ట్రాల్లో. తద్వారా ట్రాన్స్ఫార్మింగ్ మినరల్ వెల్త్ ఇంటూ లైఫ్ లైన్, మనకున్న ఖనిజ సంపదని ఓకే మనం దాన్ని ఒక జీవనాడిగా మార్చుకున్నాం ఫర్ డెవలప్మెంట్ ఇన్ మైనింగ్ ఎఫెక్టెడ్ రీజన్స్. మరి ఆ రీజన్లో మైనింగ్ వల్ల జరిగిన అరిష్టాలకి నష్టాలకి ఇక్కడి నుంచే చేయూత. ద ఆబ్జెక్టివ్ ఇన్ ద PMKKY is to implement developmental and welfare. ఈ యోజన ప్రకారం ఏంటండి? పురోగమనం అండ్ అందరి బాగు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్. ఎందులోని? మైనింగ్లో, తవ్వకాల్లో. ఈ తవ్వకాల వల్ల జరిగిన ఎఫెక్ట్ అయిన ఏరియాస్లో. అదే కాకుండా అలాంగ్ సైడ్ దీంతోపాటు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి కదా స్కీమ్స్, ఆ స్కీమ్స్ని కూడా అమలు పరుస్తున్నారు. ఓకే, ప్రాజెక్ట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మినిమైజింగ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ మైనింగ్. ఓకే, ఈ తవ్వకాల్లోని జనాలకి ఎటువంటి నష్టం జరగకూడదు అని అంత తగ్గించగలిగితే అంత. ఆన్ ద పీపుల్ ఇన్ మైనింగ్. అట్ అ రీసెంట్ డిఎంఎఫ్ గ్యాలరీ లాంచ్ ఇన్ న్యూఢిల్లీ. అంటే వాళ్ళు మరి ఏం చేస్తారని పిక్చర్ గ్యాలరీ అంతా వాళ్ళు దే విల్ షో. న్యూఢిల్లీలోని ఆథర్ గారు, ఐ అంటే ఎవరండి? ద బైలైన్ పర్సన్ హూస్ రిటర్న్ ద ఆర్టికల్, ద బైలైన్ బై సో అండ్ సో పర్సన్ అంటాం కదా. ఆయన ఒక అదృష్టం, ఒక అనుభవం, ఒక గౌరవం. ఎందుకు గౌరవం? ప్రివిలేజ్ అన్నారు కదా, ఆఫ్ మీటింగ్ సమ్ టాలెంటెడ్ ఉమెన్. అంటే చాలా నైపుణ్యం ఉన్న లేడీస్ని, ఆడాలని కలిశారు ఆయన. వీళ్ళు ఎవరండి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. వీళ్ళు ఎవరి మీద ఆధారపడరు, వాళ్ళకి వాళ్ళే, కానీ గవర్నమెంట్కి వచ్చే యూత్ని ఇవ్వాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సెటప్ బై డిఎంఎఫ్ ఇన్ ఒడిషా. ఎక్కడండి? ఒడిషా స్టేట్లో.
దీస్ ఉమెన్ వర్ నాట్ జస్ట్ ఆర్టిజన్స్, వీళ్ళు మామూలు కళాకారులు కాదు, వీళ్ళు మంచి బిజినెస్ మెన్లు కూడాను, ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ మేకింగ్. వీళ్ళు రాబోయే తరానికి మంచి ఆంటర్ప్రెన్యూర్స్ కూడాను. ఇన్ కట్నీ మధ్యప్రదేశ్ డిఎంఎఫ్ ఫర్ హెల్పింగ్ యంగ్ మైండ్స్. ఇంకా చిన్న చిన్న పిల్లలకి డ్రోన్ టెక్నాలజీ నేర్పుతున్నారు. ఎలాగా మామూలుగా నేర్పడం కాదు, దే హ్యావ్ టు మాస్టర్ ఇట్. ఓకే, దే హ్యావ్ టు మాస్టర్ ఇట్. ఉన్నత శిఖరాల్లోకి వెళ్ళిపోవాలి డ్రోన్ టెక్నాలజీలో. మెనీ హ్యావ్ ల్యాండెడ్ జాబ్స్. ఈ ట్రైనింగ్ వల్ల చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అండ్ మిగతా వాళ్ళు కూడా దే ఆర్ నౌ గేరింగ్ అప్, కమాన్ భయ్యా కో జాబ్ మిల్ గయా ముజే భీ మిల్నా హై, అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది నాకు కూడా రావాలి, సో వెంటనే నేర్చుకోవాలి. సో మెనీ హ్యావ్ ల్యాండెడ్ జాబ్స్ అండ్ అదర్స్ ఆర్ గేరింగ్ అప్ ఫర్ కొత్త అవకాశాలు, న్యూ ఆపర్చునిటీస్, కొత్త అవకాశాల కోసం. ఇన్ ఇండియాస్, ఇప్పుడు భారతదేశంలో చాలా ర్యాపిడ్గా అంటే అనూహ్యంగా మనం మార్పులు చూస్తున్నాం. ఇవాల్వింగ్ మైనింగ్ ల్యాండ్స్కేప్స్. ఓకే, తవ్వకాల్లోని ఆ మినిస్ట్రీలోని చాలా చాలా మార్పులు చూస్తున్నాం. వేర్ వీ హ్యావ్ జస్ట్ లాంచ్డ్, మనం మొన్నే మొదలుపెట్టాం. ఏంటి? ద నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. ఓకే, నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. దీనివల్ల మనకి ఏంటంటే లాభం? టు సెక్యూర్, మనం కూడా ఫుట్టింగ్ అంటే ఒక ఎదగడానికి ఒక చిన్న అవకాశం దొరకాలి. ఫుట్టింగ్ ఇన్ స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ మినరల్స్. వెరీ గుడ్. స్ట్రాటజిక్ మినరల్స్ కావాలి, క్రిటికల్ మినరల్స్ కావాలి. అండ్ ఆర్ ఎక్స్పాండింగ్ అవర్ గ్లోబల్ ఫుట్ ప్రింట్. ప్రపంచమంతా భారతదేశం ఒక ముద్ర వేయాలి త్రూ అవర్ ఇంటర్నేషనల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఓకే, ఎలాగా? త్రూ అవర్ ఇంటర్నేషనల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఖనిజ్ బిదేశ్ ఇండియా, కాబిల్. ఖనిజ్ బిదేశ్ ఇండియా. డిఎంఎఫ్ కాంప్లిమెంట్ దిస్ గోల్. డిఎంఎఫ్ మేము ఉన్నాం కాబిల్ని, కాబిల్ చేయాలి. మంచి వర్డ్, కాబిల్ हो सकता है. जब डीएमएफ पीछे थोड़ा पुश देंगे तो थोड़ा लिफ्ट करना पड़ेगा. So DMF complement this goal through the welfare of the local communities. DMF ఏం చేయాలండి? బాగోగులు చూసుకోవాలి లోకల్ కమ్యూనిటీస్. ఎక్కడైతే మనకి తవ్వకాలు జరుగుతున్నాయి ఆ ఏరియాలో. డిఎంఎఫ్ ఇన్స్టిట్యూషనలైజ్. డిఎంఎఫ్ ఏం చేసింది? దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది ఈ స్ట్రాటజీ బై మేకింగ్ స్టేట్ గవర్నమెంట్స్ యాక్టివ్ పార్ట్నర్స్. ఇదో వ్యవస్థలా తయారు చేసింది. ఎలాగా? స్టేట్ గవర్నమెంట్లు కూడాను యాక్టివ్గా మాతో పాటు కలవండి అని హ్యాండ్ హోల్డింగ్ అనమాట. అండ్ స్టాండ్ యాజ్ అ వెరిటబుల్ ట్రూ పిక్చర్, ట్రూత్ అనమాట, ట్రూ పిక్చర్ ఆఫ్ ఫిలాసఫీ. ఏంటండి ఫిలాసఫీ? ఎన్డీఏది సబ్కే సాత్ సబ్కే వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంచారండి. ఫిలాసఫీ ఏంటండి? సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. అందరూ ప్రయాసపడాలి, ఎంతో అంతో తపన పడాలి. మన యూ హ్యావ్ టు ఎగ్జర్ట్ అవర్ ఎనర్జీస్ విత్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద హెల్మ్. ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ గారిని మీరేనండి డెసిషన్ మేకర్. హైట్ ఫండ్స్ ఫ్లో టు వేర్ ద నీడ్స్ ఆర్ గ్రేటెస్ట్. డబ్బులు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడైతే ఎక్కువ అవసరం ఉందో అక్కడికి వెళ్ళాలి. ద నేషన్స్ డిఎంఎఫ్ పోర్టల్. ఓకే, మనం ఒక వెబ్ పేజ్లో కానీ వెళ్ళి డిఎంఎఫ్ పోర్టల్ కొడితే డిజిటైజెస్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ది ఓవర్ సైట్. ఇదంతా ఏం చేసింది? డిజిటల్ చేసింది. డిజిటైజెస్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ది ఓవర్ సైట్. ఇట్ ఈస్ డిజిటైజింగ్. ఏంటి? ఎలాగ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి? అండ్ పర్యవేక్షణ ఆఫ్ డిఎంఎఫ్స్ అక్రాస్ ఇండియా. దీని ద్వారా ఎనేబులింగ్, ఎస్, సపోర్ట్, గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఇందులో ఇంకా దాపరికాలు ఏం లేవు, ఇంకో ఇలా జరుగుతుంది, బహిర్గతంగా అంతా చూపెట్టచ్చు. అండ్ ఎఫిషియన్సీ, నైపుణ్యం ఇన్ వాళ్ళ కార్యకలాపాలు, ఆపరేషన్స్. డిఎంఎఫ్స్ ఆర్ నాట్ ఓన్లీ స్పియర్ హెడ్డింగ్, అంటే టాప్ అన్నమాట. ఒక బల్లెంలోని ఏదైతే సూదిగా ఉంటుందో అక్కడే కాదు, అలాగా ఎంత స్పియర్ హెడ్డింగ్ అంటే లీడింగ్ అనమాట. ఓకే, లీడింగ్. సో మీకు బొమ్మ ఎందుకు వేసానంటే స్పియర్ హెడ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉందన్నమాట డిఎంఎఫ్. ఇక్కడ ఉండడమే కాదు, డిఎంఎఫ్ నాట్ ఓన్లీ స్పియర్ హెడ్డింగ్ నేషనల్ ప్రయారిటీస్ బట్ ఆల్సో సప్లిమెంటింగ్
ఇది లేకపోతే ఇది ఉంది, ఇది లేకపోతే ఇది ఉంది అని పక్క నుంచి దే ఆర్ సప్లిమెంటింగ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకు చేస్తుంది? ఇన్ ఇంప్రూవింగ్, పెంపుదల, ద సోషియో ఎకనామిక్, సమాజంలోని ఆర్థికంగా, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, HDIs, పెరిగారా లేదా జనాలు అనేది మన ఇండికేషన్లో చూపెట్టవచ్చు. ఇండికేటర్స్ ఆఫ్ ద రీజియన్, ఆ పరిసరాల్లో, ఆ ఏరియాలో. ఇన్నోవేషన్ అట్ ఎవ్రీ DMF, అన్ని DMF దొరికిన చోటల్లా కొత్తదనం చూపెడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ నోట్ హౌ ఎవ్రీ DMF ఈజ్ ఇన్నోవేటింగ్. ప్రతి DMF కొత్తదనం వైపు చూస్తుంది. ఎందుకు? టు మ్యాక్సిమైజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్. వాళ్ళు తీసుకున్న ఈ కొత్త మొదటి అడుగుని ఎంత ఎక్కువగా మనం దీన్ని మ్యాక్సిమైజ్, ఎంత ఎక్కువగా మనం లాభాలు చేసుకోవచ్చు. ఇన్నోవేటింగ్ టు మ్యాక్సిమైజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్. ఓకే, ఈ ముందు అడుగుని. అండ్ స్ట్రాటజీస్ వేయాలి, ఎత్తులకు పై ఎత్తు వేయాలి. ఓకే, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో కొత్త కొత్త ఐడియాస్, డివైస్ స్ట్రాటజీస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు? యూ హ్యావ్ టు అడ్రస్, దీన్ని ఆన్సర్ చేయగలగాలి. ఇదొక యునీక్ ఛాలెంజ్, ఇదొక ఎవ్వరికీ లేని ఛాలెంజ్ అనమాట. యునీక్ ఛాలెంజెస్ అండ్ అవసరాలు కూడాను, అండ్ నీడ్స్. ఫర్ ఇన్స్టెన్స్, ఉదాహరణకి సమ్ DMFs ఆర్ ఎన్ష్యూరింగ్, కొన్ని DMFs అయితే దే ఆర్ గ్యారంటీయింగ్ ఇంక్లూజివిటీ, కలుపుకెళ్దాం, బై ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఎవరిని? ఎమ్మెల్యేలని, కార్పొరేటర్ని, మేయర్ని, మినిస్టర్ని, ఇలా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద గవర్నింగ్ బాడీస్. గవర్నింగ్ బాడీస్లోని ఎవరిని పెడుతున్నారండి? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని, నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళు పెడుతున్నారు. వైల్ కొంతమంది అయితే నాన్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది గ్రామ సభలో నాన్ ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా పెట్టుకుంటున్నారు. కొన్ని DMFలు అయితే హ్యావ్ ఆల్సో అడాప్టెడ్, కొత్త దత్తత తీసుకున్నారు మెజర్స్. ఏంటవి? సచ్ యాజ్ ఎస్టాబ్లిషింగ్, ఒక కొత్త డిపార్ట్మెంట్ని స్థాపించారు. వీళ్ళు ఎలా ఉండాలి? డెడికేటెడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, బాగా విత్ ఆల్ రిలీజియాసిటీ, విత్ ఆల్ సిన్సిరిటీ, విత్ ఆల్ పైటీ ఇన్ దేర్ హార్ట్స్, డెడికేటెడ్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అండ్ డెప్యూటింగ్ పర్సనల్, అంటే మనం ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మనం అప్పుడప్పుడు డెప్యుటేషన్ మీద వెళ్తుంటారు చూడండి గవర్నమెంట్లో, అలాగా డెప్యూటింగ్ పర్సనల్ ఫ్రమ్ ద స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, PWD నుంచి. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? టు గ్యారంటీ ద ఎఫిషియన్సీ, టు గ్యారంటీ ద ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇంత ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. తద్వారా గ్యారంటీయింగ్ ఎ వెల్ ప్లాన్డ్ అవుట్లుక్. మనుషులకి అబ్బా అంత చక్కగా చేస్తున్నారండి ఈ పని అని మనకి వెల్ ప్లాన్డ్ అవుట్లుక్ ఇవ్వాలి. DMFs ఆర్ ఆల్సో చాకింగ్, అంటే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వాళ్ళు దే చాకింగ్ అవుట్ ఎ 3-year ప్లాన్. 3 ఏళ్ళకి, పంచవర్ష ప్రణాళికలు కాదు, 3 ఏళ్ళ ప్రణాళిక. దేనికి? టు గ్యారంటీ టార్గెటెడ్ గోల్. ఇది మేము అచీవ్ చేస్తాం 3 ఏళ్ళ తర్వాత. నౌ సెట్ టార్గెట్స్ అండ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ, గో అహెడ్ అండ్ అచీవ్ ఇట్. ఆఫ్టర్ స్టడీయింగ్ దీస్ వేరియస్ మోడల్స్, ఈ మోడల్స్ అన్నీ చదివిన తర్వాత, అవర్ ఎయిమ్ నౌ ఈజ్ టు గ్యారంటీ దట్ సచ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఎస్ అన్నీ చదివిన తర్వాత మేము ఏం చేయాలండి? బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ స్టాండర్డైజ్డ్ అక్రాస్ ద DMF. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని DMFలోని ఇదే ఉండాలి. ఆల్ DMFs వితౌట్ టేకింగ్ అవే ద లోకల్ కంటెక్స్ట్. అన్నిట్లో ఎలాగుంటుందండి? లోకల్ కొన్ని ఉంటాయి కదా. సో అందుకనే లోకల్ కంటెక్స్ట్ కూడా పెద్దపీట వేసి, అండ్ నాలెడ్జ్, జ్ఞానం దట్ రిసైడ్స్ విదిన్ ద డిస్ట్రిక్ట్. ఆ సిటీలో ఉన్న తెలివైన వాళ్ళందరినీ, జ్ఞానులందరినీ కూడా వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఎఫర్ట్స్, ఈ కష్టాలన్నీను విల్ గ్యారంటీ ద DMF టేకప్ లాంగ్ టర్మ్, చాలా ముందు చూపుతో, వెల్ ప్లాన్డ్, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుని ప్రాజెక్టు, వైల్ అవాయిడింగ్, అంటే ముందుగానే తప్పించాలి దేన్ని?
ఎర్లియర్ ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్. దీని ముందు జరిగిన ముక్కలుగా అలాంటి అప్రోచ్ కాదు, ఫుల్గా మొదలెడితే ఎండ్ వరకు వెళ్ళేటట్టు అంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేయాలి అని ఆథర్ గారు అంటున్నారు. ఇదే కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంటిగ్రేట్ అన్ని కలపాలి. డిఎంఎఫ్స్ ఆపరేషన్ వీఆర్ ఎంకరేజింగ్ ఏం చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని దే ఆర్ ఎంకరేజింగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు డవ్ టెయిల్. అంటే రెండు మంచం కోళ్ళు కానీ అంటించామనుకోండి, చివరిన రెండు ఇలా ఎడ్జ్లా వస్తాయి. ఓకే, ఇలా పెట్టామనుకోండి, ఇది ఓ పావురం తోకలాగా. సో దట్స్ కాల్డ్ యాజ్ టు డవ్ టెయిల్ ద యాక్టివిటీస్, అంటే కలపడం. ఇక్కడ డవ్ టెయిల్ అంటే ఏంటంటే టు యాడ్ ది యాక్టివిటీస్ అండ్ గోల్స్. వాళ్ళు చేస్తున్న పనిను వాళ్ళు ఏది రీచ్ అవ్వాలి, ఓకే, ఆఫ్ ద డిఎంఎఫ్ విత్ ఆన్ గోయింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్. దేంతో కలపాలండి ఇది, ఆన్ గోయింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. ఏ జిల్లాలు అయితే అంత పురోగమనం చూద్దాం అనుకుంటున్నాయో ఆ జిల్లాల్లో, ఓకే, అండ్ వాళ్ళ ఎఫర్ట్స్కి వాళ్ళు పెడుతున్న వాళ్ళ సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు కదా, దానికి మనం చేయూతనివ్వాలి. సప్లిమెంట్ టువర్డ్స్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సప్లిమెంట్ ఏం చేయాలండి, టువర్డ్స్ అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ చాలా సిన్సియర్గా ఉన్నాయి, మనకు ఆ చేయూతనివ్వాలి. We are also aiming to use DMF to augment, increase or enlarge the livelihood of forest dwellers. జీవనోపాధి ఎవరికి, అడవుల్లో ఉండే వాళ్ళకి. బై టేకింగ్ అప్ ప్రాజెక్ట్స్ ఇన్ ద ప్లాంటేషన్, వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు, ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. ఇందులో కాఫీ ప్లాంటేషన్ కానీ అక్కడ ఏది పెరిగితే ఆ ప్లాంటేషను. కలెక్షన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మెడిసినల్ హర్బ్స్, మనకి మందులకు కావాల్సిన ఔషధ మొక్కలన్నిటిని ద డిఎంఎఫ్ విల్ ఆల్సో ఐడెంటిఫై. ఇదే కాకుండా ఐడెంటిఫై చేసి అండ్ నర్చర్, గ్రో చేస్తుంది, మెల్లిగా పెంచుతుంది. దీన్ని రూరల్ అథ్లీట్స్, పల్లెటూరులోనున్న పరుగు పందాలు, జావ్లిన్, షార్ట్ పట్టు, ఏదో ఏ టాలెంట్ ఉంటుంది, వైల్ డెవలపింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్. వాళ్ళకి ఏం కావాలి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ కూడా మేము చేస్తాం. డిఎంఎఫ్ ఇన్ షార్ట్, క్లుప్తంగా చెప్పాలంటే, క్యాన్ బి సీన్ యాజ్ అ మైక్రోకాసమ్ ఆఫ్ ది గవర్నమెంట్. స్మాల్ లెవెల్ నుంచి చూసేస్తుంది అనమాట గవర్నమెంట్స్ హోల్ ఆఫ్ గవర్నమెంట్. బ్యూటిఫుల్ సెంటెన్స్ చూడండి, క్యాన్ బి సీన్ యాజ్ అ మైక్రోకాసమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ హోల్ ఆఫ్ గవర్నమెంట్స్. మైక్రోకాసమ్ గవర్నమెంట్స్ హోల్ ఆఫ్ ది గవర్నమెంట్. అది బ్యూటీ ఈ అప్రోచ్లోని. అండ్ విల్ కంటిన్యూ టు బి లెవరేజ్డ్. ఓకే, చేయొద్దు పైకి ఎత్తాలి. టు రీచ్ అవుట్ టు ది ఇంపాక్టెడ్ కమ్యూనిటీస్. ఏ కమ్యూనిటీ, ఏ పీపుల్కి అయితే దీనివల్ల నష్టమో మంచో చెడో జరిగింది, వాళ్ళకి మనం నిలబడాలి. లెవరేజ్ అండ్ రీచ్ అవుట్, ఓకే, టు దోస్ పీపుల్. అడ్వాంటేజెస్ ఆఫ్ కన్వర్జెన్స్, అందరు కలిసి రావడం వలన వచ్చే లాభాలు ఏంటి. The DMF are a fine example of cooperative federalism. Beautiful. Convergence, cooperative federalism. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అండ్ హ్యావ్ ది యూనిక్, ఎవరికీ లేని అడ్వాంటేజ్ ఆఫ్ కన్వర్జింగ్. కలిపేయచ్చు దేన్ని, సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ని. అదే కాకుండా వీళ్ళు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో దాన్ని ఒకే తాటి మీద తీసుకొచ్చేయచ్చు. ఎంత బ్యూటిఫుల్ అన్నారు చూడండి. అలైనింగ్ గోల్స్ అండ్ రిసోర్సెస్, ఉన్న వనరులు at 3 levels of governance. 3 levels of governance, పరిపాలన దక్షతలో. గ్యారంటీయింగ్, ఎన్ష్యూరింగ్ ద నేషనల్ ప్రయారిటీస్. పైన ఢిల్లీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, టు మీట్ లోకల్ నీడ్స్. నేషనల్ ప్రయారిటీ ఏంటండి, లోకల్ నీడ్స్. అండ్ యాంప్లిఫై, ఇంక్రీజ్ ద ఇంపాక్ట్ అండ్ రీచ్. ఏం చేద్దాం అనుకుంటున్నారు, దే వాంట్ యాంప్లిఫై. దీని యొక్క ప్రభావం ఎంతవరకు తీసుకెళ్ళగలం. మూవింగ్ ఫార్వర్డ్ విత్ ఏ హోల్ ఆఫ్ గవర్నమెంట్. మనం ముందుకు ఎలా వెళ్తున్నాం, హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ అండి ఇది, నా ఒక్కడిదే కాదు అని డిఎంఎఫ్ చెప్తోంది. డిఎంఎఫ్ ఆర్ బికమింగ్ పవర్ఫుల్ టూల్స్. ఇది కొత్త పరికరం గవర్నమెంట్ చేతుల్లో. ట్రూలీ ఇంక్లూజివ్ గవర్నెన్స్,
అందరినీ కలిపికొచ్చుకుని ముందుకు తీసుకెళ్లే గవర్నెన్స్లో ఇది ప్రప్రథమం అనమాట. రీచింగ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది నేషన్, ప్రతి మూలకి వెళ్ళిపోతుంది దేశంలో. బై ట్యాపింగ్ ఇన్ టు ఇండియాస్ మినరల్, ఎక్కడైతే మినరల్ ఉందో అక్కడ గోయింగ్ ఇన్ మైనింగ్. బై ట్యాపింగ్ ఇన్ టు ఇండియాస్ మినరల్ వెల్త్, ఖనిజ సంపద. దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ హిస్టారికల్లీ. వీళ్ళు తీసుకుంటున్న ఈ ముందడుగులన్నీను మార్పు ఎలా వస్తుంది? హిస్టారికల్లీ అండర్ సర్వ్డ్ రీజన్స్, ఈ రోజు వరకు అసలు ఆ రీజన్ ఎవ్వరూ పట్టించుకోలేదు, వాళ్ళకి ఏమీ చేయలేదు. అలాంటి రీజన్స్లో కూడా ఒక చరిత్ర పుటల్లోకి ఎక్కేటట్టు తీసుకెళ్తున్నారు ఇనిషియేటివ్స్ని. టర్నింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఎలాగండి మారుస్తున్నావు? డ్రైవర్స్ ఆఫ్ లోకల్ డెవలప్మెంట్. న్యాచురల్ రిసోర్సెస్ ద డ్రైవర్స్, దే టేక్ ది లోకల్ గవర్నమెంట్ ఫార్వర్డ్. అంత బ్యూటిఫుల్గా లోకల్ డెవలప్మెంట్ ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాయి. బియాండ్ జస్ట్ అంటే ఇదే కాకుండా దీనికన్నా ఎక్కువ ఏంటంటే ఎంపవరింగ్. అంటే ఏంటంటే వాళ్ళ స్వశక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా స్వశక్తి ఉండాలి. ఎంపవరింగ్ మార్జినలైజ్డ్ అంటే ఏ కమ్యూనిటీస్ అయితే ఇన్ని రోజులు మనం పట్టించుకోలేదో పక్కన పడిస్తామో వాళ్ళకి చేయూత. ఇండియా ఇస్ రీషేపింగ్, కొత్త ఇండియా ఫామ్ అవుతుంది. రీషేపింగ్ హౌ ద వరల్డ్ థింక్స్, ప్రపంచం అలాగా ఆలోచిస్తుంది. ఓకే, అబౌట్ రిసోర్స్ మేనేజ్మెంట్, మన దగ్గర ఉన్న ఖనిజ సంపద, ఓకే, మన దగ్గర ఉన్న వనరులను ఎలా మనం మేనేజ్ చేస్తున్నాం, మనం ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతున్నాం. మనమే ఒక కొలమానం ఆఫ్ హౌ నేషన్స్ మస్ట్ బ్యాలెన్స్. దేశాలన్నీ ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఒక కాటా వేసుకున్నారు అనుకోండి ఇలాగా, ఓకే, ఒక కాటా వేస్తే, ఓకే, క్రాస్ వేశారనుకోండి, సమపాలుగా ఉండాలి. ఏది? ఆర్థికంగా గ్రోత్ ఉండాలి, ప్రజలకు అన్ని హితం కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ హక్కులు పరిరక్షించాలి. అంత బ్యూటిఫుల్గా మనం త్రాసులోని అన్ని కరెక్ట్గా చూపెట్టాలి. ఇటువైపు ఉండకూడదు, ఇటువైపు ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలన్నమాట బరువు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆర్టికల్ వేర్ on a regular basis we have been discussing these words and all of them are there. So what I would personally tell all the students who are following the editorial pages, hold on to today's newspaper and read it, follow this class, and you will easily understand the beauty of lucid writing. The byline by a very renowned person requires to be appreciated. At the same time, all the job seekers follow and give us suggestions as to how we can improve, so that it will help us to conduct the classes better. All these slides have been prepared by our person in Hyderabad, Subhash, and I am Srinivas Pulyapudi, my colleague Shankar. We bring these classes to you. Thank you.